లేడీ అఘోరి ఖమ్మం జిల్లా మధురలో ప్రత్యక్షమైంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రారంభ పూజా కార్యక్రమానికి హాజరైంది. పూజా కార్యక్రమంలో పాల్గొంది. ఇదే ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఘోరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని. అనంతరం ఆసుపత్రిలో అఘోరి పూజలు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఖమ్మం జిల్లాలో అఘోరి లేడీ అఘోరి ప్రత్యక్షమైంది. మధుర పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి వైద్యులు అఘోరిని ఆహ్వానించారు. ఆమె హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం ఆసుపత్రి లోపట ఏర్పాటు చేసినటువంటి హోమంలో ప్రత్యేక పూజలు చేసింది. దాదాపు సుమారు గంటకు పైగా కూడా ఈ హోమ కార్యక్రమం పూజల్లో ఆమె పాల్గొంది. అఘోరితో పాటు ఆమె ఎవరైతే ఆమెతో పాటు మరికొంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఎవరికి కూడా స్థానికంగా సమాచారం ఇవ్వకుండా వైద్యులు నేరుగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి లేడీ అఘోరిని పిలిపించి పూజలు చేయించడం పట్ల స్థానికంగా కొంత చర్చ జరుగుతుంది. ఖమ్మం జిల్లాకు ఇప్పటికే ఆమె తెలంగాణ కూడా ఆయా జిల్లాల్లో దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి కొంత చర్చ నడిచినటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా ఖమ్మం జిల్లాలో ఆమె ప్రవేశించడం, ప్రధానంగా వైద్య వృత్తిలో ఉన్నవారు ఒక ఆసుపత్రికి ఆమెని ఆహ్వానించడం పట్ల సర్వత్రా కూడా చర్చ కొనసాగుతుంది. వైద్యులు ప్రధానంగా ఆమెని పిలిచి పూజా కార్యక్రమాలు చేయడం కూడా కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే లేడీ అఘోరి రాకకు సంబంధించి తెలుసుకున్నటువంటి స్థానికులంతా కూడా ఆసుపత్రి ఎదుట కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెతోటి సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా హాజరయ్యారు. ఆమె ప్రారంభోత్సవం చేసిన అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో లేడీ అఘోరి కాళ్ళు మొక్కి కూడా ఆమె ఆశీర్వాదం తీసుకుంది. కాసేపు కూడా మల్లు నందిని లేడీ అఘోరి తోటి కాసేపు చర్చించింది. రాష్ట్రంలో సనాతన ధర్మం కాపాడడం కోసం తను చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా లేడీ అఘోరి ఆమెకు వివరించింది. ఈ సనాతన ధర్మ పోరాటం కోసం తన దీక్షకు తను చేస్తున్నటువంటి కార్యక్రమానికి అంతా కూడా మద్దతు పలకాలని లేడీ అఘోరి కాసేపు మీడియాతో కూడా మాట్లాడింది. అయితే ఇంకా నేను ఖమ్మం జిల్లాతో పాటు ఇతర అనేక ప్రాంతాలలో కూడా తన పర్యటన ఉంటుంది. తన సనాతన ధర్మం కోసమే తను ప్రత్యేకంగా ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టినని కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ఏమైనా కూడా ఒక లేడీ అఘోరిని వైద్యులే ప్రధానంగా ఆమెను హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పిలిచి ఒక పూజా కార్యక్రమాలు చేయడం పట్ల కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు శివ. అయితే యాకేష్, ఇప్పటికే అఘోరికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అఘోరి మీద విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అఘోరాలు ఈ రకంగా ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం ఒక చర్చనీయాంశం అయితే, ఏకంగా అటు డాక్టర్లు ఇటువంటి వాటిని నమ్మద్దు అని చెప్పేటటువంటి డాక్టర్లే ఈ రకంగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పిలవడం, ఏకంగా డిప్యూటీ సీఎం సతీమణి కాళ్ళు మొక్కుతూ ఉండడం, ఈ వ్యవహారం అంతా ఏ రకంగా చూసుకోవచ్చు? వాస్తవంగా ఆమె ఇప్పటి వరకు తెలంగాణలోని పలు దేవాలయాలలో కూడా ప్రత్యక్షమయ్యి పూజలు చేసింది. శ్మశాన వాటికల్లో కూడా కొన్ని చోట్ల ప్రత్యక్షమైన ఘటనలు చూసుకున్నాము. అలాంటిది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొంత ఆమె వెరైటీగా తన పర్యటనలు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక డాక్టర్ వృత్తి చదివి ఇలాంటి మూఢనమ్మకాలని నమ్మొద్దు, వాటినన్నిటిని కూడా మనం నమ్మొద్దు అని చెప్పేటువంటి డాక్టర్లే ఆమెను ప్రధానంగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పిలవడం. అలాంటిది డాక్టర్స్ కూడా ఏదో కొత్తగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి హాస్పిటల్ ప్రారంభించిన వాళ్ళు కాదు. చాలా వైద్య వృత్తిలో అనుభవం ఉన్నది. వారంతా కూడా చాలా ప్రముఖ వైద్యులుగా ఉన్నటువంటి వారు ఆమెను పిలిచి ఆసుపత్రిలో పూజలు చేయించడం పట్ల అయితే కొంత చర్చ కొనసాగుతుంది. ఇది దీనికి అంటే భవిష్యత్తులో ఇది ఎలా ముందుకు పోబోతుంది అన్నది కూడా కొంత స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి రావడం, ఆమె ఆశీర్వాదం తీసుకోవడం, ఈ అంశాన్ని సనాతన ధర్మానికి సంబంధించి అంశాలను కూడా ఆమెతోనే చర్చించడం పట్ల కొంత ప్రజల్లో కూడా చర్చ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క
సనాతన ధర్మం కోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దానికి పాటుపడతలేదు. తాను ఆయన పూర్తి స్థాయిలో ఈ సనాతన ధర్మాన్ని రక్షించడంలో సీఎం విఫలమయ్యారని చెప్పడం. మరోపక్క అయితే ఇవాళ నేరుగా కూడా డిప్యూటీ సీఎం భార్య ఆమె కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకోవడం, అంటే ప్రభుత్వంలో ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది, ఆమెకు ఇంకొక మరొక వర్గం సపోర్ట్ చేయలేదు అనేది కూడా కొంత అయితే ఇప్పుడు ఈ ఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సనాతన ధర్మం కోసమే తను మాత్రం ఈ పోరాటం చేస్తున్నా, అటు వైద్యులు గాని హిందువులంతా కూడా తనకు మద్దతు పలకాలన్న పిలుపు మాత్రం లేడీ అఘోరి ఇస్తా ఉంది. ఇప్పుడు ఖమ్మంలో ఈ కార్యక్రమం ముగించుకొని ఆమె మరొక చోటుకు పోయింది, వెములవాడ పోతున్నట్టు కూడా ఆమె చెప్పింది. అయితే ప్రస్తుతం ఎక్కడుంది అనేది పూర్తిగా సమాచారం తెలియనప్పటికీ కూడా ఆమె వెములవాడ వెళ్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సనాతన ధర్మం మీదనే తన పోరాటం ఉంటుంది. ఎక్కడైతే దేవాలయాలు అన్యాయానికి గురి అయితే అక్కడే నేను ప్రత్యక్షం అవుతానంటూ కూడా ఆమె చెప్తూ వస్తుంది. శివ.